ఇది రియల్మీ P3X. మన ఛానల్లో రియల్మీ P3 Pro రివ్యూ చేశా కదా, ఆ ఫోన్తో పాటు రియల్మీ ఈ ఫోన్ కూడా లాంచ్ చేసింది. ఇది యాక్చువల్గా రియల్మీ 14Xకి కొంచెం సిమిలర్ ఫోన్ అనమాట. రెండు ఫీచర్స్ చేంజ్ అవుతాయి. దానిలో HD+ డిస్ప్లే ఉంటే దీనిలో ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా 6300 నుంచి 6400కి కొంచెం అప్గ్రేడ్ చేశారనమాట. కాకపోతే మంచి విషయం ఏంటంటే సేమ్ ప్రైస్లో తెచ్చారు. ఆ 14X ఎంత ప్రైసో ఇది కూడా సేమ్ ప్రైసే. సో అందువల్ల ఈ ఫోన్ నేను ఫస్ట్ సేల్లో కొన్నాను. ఇది ఒక బడ్జెట్ ఫోన్, దీని గురించి పెద్దగా చెప్పడానికి ఉండదు. ఈ వీడియో కొంచెం షార్ట్గా చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, ఫోన్తో పాటు 45 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఉంటాయి బాక్స్లో. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాస్ చేసి చదువుకోండి. మనం ఒక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. ఒకటి సిల్వర్ కలర్ ఉంటుంది, అది కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ బ్లూ కలర్ అండ్ స్టెల్లార్ పింక్ అని ఉంటుంది. ఈ రెండు మాత్రం వేగాన్ లెదర్ తో వస్తాయి. ఇది కంప్లీట్ వేగాన్ లెదర్, మరి సాఫ్ట్ లెదర్ కాదు, కొంచెం హార్డ్ లెదర్ యూజ్ చేశారు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఇది మరి అంత లైట్ వెయిట్ లేదు, ఒక 200 grams వెయిట్ ఉంది. చేతిలో మరి అంత లైట్ వెయిట్ ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు, కొంచెం బల్క్ ఉంది. అండ్ దీనిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ యూజ్ చేశారు. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ, ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా IP69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఎందుకంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసింది LCD డిస్ప్లే. AMOLED యూజ్ చేస్తుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వచ్చు. దీనిలో LCD కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగానే ఉంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.72 inches ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది IPS LCD డిస్ప్లే కాబట్టి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంత సూపర్గా ఉండదు. మీరు స్ట్రైట్ గా చూస్తే బాగానే ఉంటుంది, కానీ కొంచెం సైడ్ యాంగిల్లో వ్యూయింగ్ యాంగిల్స్ అటు ఇటు మార్చారంటే మాత్రం మీకు కొంచెం ఇమేజ్ అనేది బ్లాక్అవుట్ అవుతూ ఉంటుంది. మరి దారుణంగా బ్లాక్అవుట్ అవుతుంది, కానీ మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. AMOLED డిస్ప్లేస్లో ఆ ప్రాబ్లం ఉండదు. LCDస్లో మీరు వ్యూయింగ్ యాంగిల్స్ మార్చే కొద్దీ ఇమేజ్ అనేది అంత క్లారిటీ కనిపించదు అనమాట. దీనిలో కూడా అంతే. అండ్ యూట్యూబ్లో మీరు మాక్సిమం 2K వీడియోస్ వరకు చూసుకోవచ్చు. 1440p 4K వీడియోస్ అయితే ప్లే అవ్వట్లా. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే ఆ ప్రైస్కి ఓకే, ఆ ప్రైస్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, బాగానే ఉంది. అండ్ పీక్ బ్రైట్నెస్, ఇది 950 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో మీరు ఈ ఫోన్ ని అంత క్లియర్ గా యూజ్ చేయలేరు. 950 nits అనేది డైరెక్ట్ సన్లైట్ లో అసలు సరిపోదు. మీరు కొంచెం నేడలోకి వచ్చో లేదంటే మీరు చేయటం పెట్టో యూజ్ చేసుకోవాలి. సో డెలివరీ పర్సన్స్ ఎవరైనా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ బ్రైట్నెస్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. అండ్ స్పీకర్స్ కూడా ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్ కాదు. కింద ఒకటే స్పీకర్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే మరీ అంత లౌడ్ లేదు, డీసెంట్ ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. రియల్మీ ఫోన్ కాబట్టి ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది, దాన్ని దీనిలో యూజ్ చేశారు. అండ్ ప్రాసెసర్, ఇది MediaTek Dimensity 6400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ లో మీకు ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది అనమాట. 695 ప్రాసెసర్ అనేది మీకు 10-12 దాకా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అంతకు మించి పెట్టకూడదు. ఇది 12,000 రూపాయలకి యాక్సెప్టబుల్ ప్రాసెసరే. జనరల్ యూసేజ్ కి, మీరు కాల్స్ మాట్లాడుకోవడానికి, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా జనరల్ యూసేజ్ కి మాత్రం ఈ ఫోన్ ఓకే, మీకు అంత ఇబ్బంది పెట్టదు. బట్ గేమ్స్ ఆడడానికి మాత్రం నేనైతే రికమెండ్ చేయను. బట్ మినిమల్ గ్రాఫిక్స్ లో మీరు గేమ్స్ అయితే పర్లేదు, ఆడుకోవచ్చు. BGMI దీనిలో స్మూత్ అల్ట్రా వర్క్ ఆడుకోవచ్చు. గేమ్ ప్లే మరి మీకు అంత సూపర్గా ఉండదు, జస్ట్ ఏదో ఉందా అన్నట్టు ఉంటుంది. నార్మల్ ఈ సబ్వే సఫర్స్, టెంపుల్ రన్, ఇట్లాంటి క్యాండీ క్రష్, ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ బట్ కొంచెం హెవీ గేమ్స్ మాత్రం ఇదంతా ప్రాపర్ గా రన్ చేయదు. బట్ జనరల్ యూసేజ్ మాత్రం ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. అండ్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఇది OmniVision సెన్సార్. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది, ఇది ఉన్నా లేనట్టే. అండ్ ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. ఫొటోస్ చాలా డీసెంట్ ఉంటాయి, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు ఫొటోస్ చాలా డీసెంట్ ఉంటాయి, పెద్ద గొప్పగా ఉండవు ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ. ఈవెన్ వీడియో కూడా మాక్సిమం 1080p 30 FPS మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంటుంది, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, ఫొటోస్ కానివ్వండి, పోర్ట్రేట్ షాట్స్ కానివ్వండి, వీడియో ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS మాత్రమే ఉంటుంది. వీడియో క్వాలిటీ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ కి డీసెంట్ కెమెరాస్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డైలైట్ లో బాగానే ఉంటాయి, కానీ లో లైటింగ్ లోకి వెళ్ళారంటే మాత్రం మీకు ఏ కెమెరాస్ కూడా అంత క్లియర్ ఫొటోస్ అయితే ఇవ్వవు, కొంచెం నాయిస్ ఎక్కువ తీసుకుంటుంటాయి. సో కెమెరాస్ ఆ ప్రైస్ కి డీసెంట్ కెమెరాస్. అండ్ బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 45 watts ఛార్జర్ కూడా ఉంటుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించుగా 1.5 hour పైన టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను కొంచెం హెవీగా యూజ్ చేశా, గేమ్స్ ఆడాను, కెమెరాస్ ఎక్స్టెన్సివ్గా యూజ్ చేశాను, మొత్తం 5G డేటా మీద యూజ్ చేశాను, కొంచెం హెవీగానే యూజ్ చేశాను. నాకు ఓవరాల్ స్క్రీన్ ఆన్ టైం ఒక 7.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఒక 10% బ్యాటరీ మిగిలింది. ఎట్లా కాదన్నా హెవీ యూసేజ్లో కూడా ఒక 8 hours స్క్రీన్ ఆన్ టైం ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు నేను అంత హెవీగా యూజ్ చేయను, ఇంట్లో పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇస్తున్నాను, వాళ్ళు పెద్దగా వాటర్ అనుకుంటే ఈజీగా మీకు ఈ ఫోన్ 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. 6000 mAh కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ దీనిలో నాకు నచ్చిన విషయం వల్ల బ్లోట్వేర్ అనమాట, భయంకరమైన బ్లోట్వేర్. ఇంచుమించుగా 25 apps ప్రీ ఇన్స్టాల్గా ఇచ్చారు. ఇవన్నీ మీరు మాన్యువల్గా ఒక్కోటి అన్ఇన్స్టాల్ చేసుకుంటూ రావాలి. అండ్ యాడ్స్ కూడా భయంకరంగా వస్తున్నాయి. ఈ వి యాప్ స్టోర్ కానివ్వండి, హాట్ యాప్స్ అని, హాట్ గేమ్స్ అని, పిచ్చి పిచ్చి అని వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఫోన్ సెటప్ చేసేటప్పుడే రికమెండెడ్ సర్వీసెస్ అని కొన్ని వస్తాయన్నమాట.
అవన్నీ ఆఫ్ చేసుకోండి. సెటప్ చేశాక కూడా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని వస్తాయి, వాటిని కూడా లాంగ్ ప్రెస్ చేసి అవి డిసేబుల్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రియల్మీ UI 6.0తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అంతా బాగానే ఉంది. మరి ప్రైసింగ్ బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ని 13,999 14,000 లాంచ్ చేశారు. అండ్ ఒక ₹1,000 కార్డ్ ఆఫర్ ఉంది. 12,999 13,000 ఇది బేస్ మోడల్ వస్తుంది. హై ఎండ్ మోడల్ని పట్టించుకోవద్దు. 8GB RAM 128GB మోడల్ ₹15,000 ఉంది. ₹1,000 కార్డ్ ఆఫర్ వేసుకున్న ₹14,000 వస్తుంది. 14,000 అది అంత వర్త్ కాదు. అండ్ ఇది కూడా ₹13,000 ఈ ఫోన్ని బేస్ మోడల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ మీరు కొద్దిగా ఆగుతానంటే కొద్దిగా ఆగొచ్చు. ఇది ఇంకా ప్రైస్ తగ్గద్ది. ఎందుకంటే రేపు వివో T4X ఫోన్ లాంచ్ అవుద్ది. అది లాంచ్ అయ్యాక మళ్ళీ IQ దాన్ని రీబ్రాండ్ చేసి IQ Z10X అనే పేరుతో లాంచ్ చేస్తుంది. అవి కూడా ఇంచుమించు ఈ ప్రైస్లోనే వస్తాయి. 14,000-15,000 వస్తాయి అనమాట. సో అవి వచ్చినాయి అంటే అవి మార్కెట్ షేర్ని కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ఆటోమేటిక్గా ప్రైస్ కొంచెం తగ్గిస్తారు. కొద్దిగా వెయిట్ చేస్తా అనుకుంటే వెయిట్ చేయండి. ఇది ఇంకొంచెం ఒక ₹1,000 తగ్గే ఛాన్స్ ఉంది. ఒక 10,000-11,000 వస్తే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. మరి హై ఎండ్ మోడల్ అయితే తీసుకోవద్దు. ₹14,000 పెట్టే అంత వర్త్ కాదనమాట. ఇది బేసిక్ ఫోన్. లైక్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, పేరెంట్స్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ ఫోన్ అయితే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.